ఉంది. అప్పుడు నాడు కేసీఆర్ గారు రాకనే మేము అభివృద్ధికి సహకరించలేదు అనే పద్ధతిలో మరి ఎన్నో అంశాల మీద బీజేపీ నాయకులు మాట్లాడినటువంటి పరిస్థితిని చూస్తే, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇన్నిసార్లు పోయినా కూడా మరి కొన్ని విషయాల మీద స్పందించకపోవడం అనేది కొంత అవపడతా ఉన్నది. అది ఏదేమైనప్పటికీ కూడా ఇలా పార్టీల మధ్య అంటే ఈ ఇక్కడ మనం వాళ్ళ బీజేపీ వాళ్ళు ఎప్పుడూ చెప్తున్నటువంటి డబుల్ ఇంజన్ సర్కార్ లేకపోవడము అనేది వాళ్ళు ప్రధానంగా కొంత అభివృద్ధికి సహకరిస్తలేరు అనే దాని మీద మనకు అవపడతా ఉన్నాయి. ఎందుకంటే గత దశాబ్దంగా కూడా కేసీఆర్ పాలనలో కూడా అనేక సమస్యలు పర్టికులర్ గా 2018 నుంచి మాత్రము నాన్ కోఆపరేషన్ ఉన్నటువంటి పరిస్థితి చూసినాం. ఈ కేంద్ర రాష్ట్రాల సమాఖ్య స్ఫూర్తి దెబ్బతినడం వల్లే మనకు కొంత అభివృద్ధికి నోచుకోకపోవడం కావచ్చు, ఈ కేసీఆర్ కు పాలనాపరమైనటువంటి చిక్కులు రావడం కావచ్చు, ఇవన్నీ రకరకాల ఇష్యూస్ జరిగినటువంటి పరిస్థితికి బీజేపీ కారణం అనేది మనకు స్పష్టంగా ఉంటుంది. అయితే రేవంత్ రెడ్డి గారు చాలా విమర్శలను ఎదుర్కొన్నారు. మా మోడీని పెద్దన్న అని సంబోధించిన సందర్భంలో విమర్శలను ఎదుర్కొన్న ఉద్దేశం కూడా ఏమి అనంటే, కేంద్ర రాష్ట్రాల సమాఖ్య దెబ్బతినకూడదు, రేపు రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు సరిగా రావాలనే దాని మీద కొంత ఆయన ప్రయత్నము చేస్తున్న క్రమంలోనే కొంత రిలేషన్స్ పార్టీలకు అతీతంగా రిలేషన్స్ కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాం. దాన్ని మరి బీఆర్ఎస్ కావచ్చు, మిగతా విపక్షాలు కొంత దాన్ని తప్పుపట్టినటువంటి సందర్భం కూడా మనం గమనించాలి. ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు ఒక ప్రయత్నము చేస్తా ఉన్నారు. దానికి సహకరిస్తలేరు అనేది మనకు పబ్లిక్ లోకి పోతా ఉన్నది. ఇప్పుడు ఎన్నిసార్లు వేయండు అనే దాని మీద లెక్క పెడతా ఉన్నారు బీఆర్ఎస్. కానీ ఇప్పుడు పోయినప్పుడల్లా మోడీని కలవడమో లేకపోతే ఇంకేదో చేయడం లేదు కదా, కొన్ని ఇష్యూస్ మీద తీసుకుపోతా ఉన్నారు. దాని మీద కాకపోతే వాళ్ళు బీజేపీది కొత్తగా మనం ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ బీజేపీతర ప్రభుత్వాలు ఉన్నటువంటి రాష్ట్రాలకు కొంత సమితి ప్రేమ చూపెడుతున్నటువంటి సందర్భాన్ని మనం చాలా విషయాలను చూసినాం. ఇప్పుడు అదే అవపడతా ఉన్నది. ఇలా యూరియా కొరత కూడా దాని మీద మాట్లాడడానికి పోవాల్సినటువంటి, ఎందుకంటే గతంలో కూడా యూరియా కొరత గురించి మీకు ఎరువుల గురించి మనకు కేసీఆర్ గారు మాట్లాడుతూ దాన్ని రాజకీయం చేస్తున్నారు అనే దాని మీద మాట్లాడి ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ కాంగ్రెస్ కూడా వచ్చింది. అది కొంత ఇబ్బందికరమైనటువంటి, ఎందుకంటే ఏదేమైనప్పటికీ కూడా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఇలా బీజేపీ సరే ఇక్కడ లేకపోయినా రైతుల పక్షాన నిలవాల్సినటువంటి అవసరం అన్ని ప్రభుత్వాలకు ఉన్నది. ఆ రైతుల మంచి చెడు, ఎందుకంటే ఇది నీకు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది, మరి ఎరువులు కొంత కొరత ఉన్నది అనేది ప్రభుత్వం చెప్తా ఉన్నది. ఆ కొరతను కూడా తీర్చే ప్రయత్నం మరి బీజేపీ సెంట్రల్ లో ఉన్నటువంటి బీజేపీ కూడా చేయాల్సిన అవసరం ఉన్నదనేది నేను భావిస్తా ఉన్నాను. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు 2 రోజులు వేట 3 రోజులు వేట అనేది అది వాస్తవంగా చర్చనీయాంశమైనటువంటి సందర్భం కాదు. మనకు ఆడ పని కొరకు ఇప్పుడు అధికారులు మినిస్టర్స్ కావచ్చు, సీఎంలు కావచ్చు, వాళ్ళ అవసరాల కొరకు వాళ్ళు కేంద్ర తోటి మాట్లాడడం కొరకు పోతున్నటువంటి సందర్భాన్ని మనం సంబంధించిన అవసరం లేదు. కానీ మనకి పోయినప్పుడు ఏం పోతున్నారు, మరి ఏమొస్తున్నాయి అనే దాని మీదే కొంత విపక్షాలు దాని మీద లేవనెత్తుతున్నటువంటి సందర్భం ఉంది. మరి ఏదేమైనా ఈ రేవంత్ రెడ్డి గారి పాలనలో కొంత రైతులకు సంక్షేమ నాడు కేసీఆర్ ఒక రైతు బంధు ఒక మిరాకిల్ అయితే, ఇక్కడ రైతు రుణమాఫీ ఏకకాలంలో దాదాపు 20 కోట్ల పైన స్టేట్ చేసి కొంత రైతుల పక్షాలను నిలిచే ప్రయత్నము చేస్తున్నది స్పష్టంగా అవపడతా ఉన్నది. కాకపోతే ఇక్కడ ఏంటంటే రాజకీయాల కాడికి వస్తే ఏంటంటే కొంత రాజకీయాల కాడికి వస్తేంటే రైతుకు ఏదో అన్యాయం జరిగినట్టు బీఆర్ఎస్ ప్రస్తావిస్తున్నది. ఆ క్రమంలోనే నిన్న చర్చకు ప్రతి దాని మీద ప్రభుత్వాన్ని నిలదీస్తున్న క్రమంలో చర్చకు సిద్ధంగా నానని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇదంతా చర్చ సమస్య కూడా ఎందుకు వస్తున్నది అంటే, కేసీఆర్ అసెంబ్లీలో రావడం లేదు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే చర్చ చేసే వాళ్ళం కదా నేను అనే దాని మీద ఒక వర్షంలో చెప్తా ఉన్నారు. కానీ కేసీఆర్ మన వరంగల్లో జరిగినటువంటి సభలో ఒక ప్రస్తావన తెచ్చింది. కేసీఆర్ ఏం చెప్పారంటే, నేను అసెంబ్లీకి రావట్లేదు అనే దాని మీద మాట్లాడుతున్నారు. నేను వాళ్ళతో చర్చ చేయాలని వీళ్ళ పిల్లగాళ్లతోటే చేయలేకపోతే కేటీఆర్ హరీష్ వాళ్ళతో చేయలేకపోతా ఉన్నారు.
నేను కావాలన్నా వీళ్ళకి కానీ వ్యంగ్యంగా మాట్లాడినటువంటి సందర్భం ఉంది. అయితే ఇక్కడ ఏదేమైనప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ పాత్ర అసెంబ్లీలో చర్చ చేయాల్సిన అవసరం ఇదేం అయితే మల్లేశ్వర్ గారు ఒక చిన్న సందేహం ఏంటంటే కూడా ఆల్రెడీ నిన్న కమెంట్స్ విన్నాం కాంగ్రెస్ నేతల నుంచి. నిన్న తెలంగాణలో రాజకీయ వేడి ఏ రకంగా ఉందో మీరు కూడా చూసారు. ఆ టైంలో కూడా కొన్ని కమెంట్స్ విన్నాం. అంటే మా పుట్టినిల్లు ఢిల్లీ కాబట్టి వెళ్తాం తప్పేంటి అన్న టైప్ లో కూడా మాట్లాడడం జరిగింది కాంగ్రెస్ నేతలు. అంటే ఒక రకంగా చూస్తే రాజకీయ ప్రయోజనాల కోసం వెళ్తున్నారా, లేదంటే తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రాన్ని సహకారం కోరడానికి వెళ్తున్నారా అన్న ఒక డైలమాలో ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా ఉన్నారు. సో దీనిపైన మీ అనాలిసిస్ ఏంటి? ఇప్పుడు వాళ్ళు చెప్పిందంటే తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి 21 నుంచి పార్లమెంట్ సెషన్స్ ఉన్నాయి. ఇప్పుడు రైతుల మనకు తెలంగాణ అంశానికి సంబంధించిన నిలదీయడానికి వాళ్ళ అధినేతతో మాట్లాడడానికి ఎంత తప్పేం లేదు. కానీ సేమ్ టైమ్ ఇప్పుడు అది వాళ్ళ నాయకులను కలుస్తున్నటువంటి తీరును చూస్తున్నాం. అభివృద్ధి అంశాలను విషయంలో కూడా పోయినప్పుడు ఒట్టిగానే జేబులో చేతులు పెట్టుకొని రావడం లేదు కదా. కేంద్ర మంత్రులను కలుస్తా ఉంది. ఇప్పుడు మనకు వాళ్ళు ఎంత మేరకు చేస్తున్నారనే దాని మీద కొంత మనం ఆలోచించాలి. కానీ మంత్రులను కేంద్ర మంత్రులను వాళ్ళ సహకారం అడగకుండా ఎక్కడ కూడా సీఎం గారు వచ్చిన సందర్భం ఏం లేదు. కాకపోతే ఇక్కడ మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బీజేపీ కేసీఆర్ పీరియడ్లలో ఒక రకమైనటువంటి మాట మాట్లాడింది. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ని ఇరుకుల్లో పెట్టాలనే ఒక ప్రయత్నము స్పష్టంగా అవపడతా ఉన్నది. ఎందుకంటే ఎరువుల కొరత విషయంలో కావచ్చు, నీళ్ల పంచాయతీ విషయంలో కావచ్చు, రకరకాల ఇష్యూస్ లో బీజేపీ కొంత మనకు అంటే ద్వంద్వ వైఖరి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కొంత అవపడతా ఉన్నది. ఏదేమైనా ఇప్పుడు రేపు దక్షిణాదిలో బాగా వేయాలనుకున్నటువంటి బీజేపీకి మరి ఇవన్నీ అభివృద్ధి అంశాల మీద కూడా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఒక కాంగ్రెస్ అనో లేకపోతే ఒక కేసీఆర్ అనో పక్కన పెట్టుకుంటా పోతే రేపు నిన్ను కూడా నమ్మే అవకాశం ఎక్కడ ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో కూడా బీజేపీ రేవంత్ రెడ్డి గారు అడిగినా బీజేపీ ఇతర ప్రభుత్వాలు ఏ రాష్ట్రం అడిగినా కూడా కాంగ్రెస్ వాళ్ళకు ఖచ్చితంగా బీజేపీ సపోర్ట్ చేయాల్సిన అవసరం అనేది లేదనుకుంటే అది వాళ్ళకే నష్టమయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను. ఇంకా అదే విధంగా బీజేపీ నుంచి అల్జాపూర్ శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్.